కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చేనేత కార్మికుల ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం భూమి కేటాయించి 2 దశాబ్దాలు గడిచింది. కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. పైగా ఆ ల్యాండ్ను అమ్ముకునేందుకు పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2006లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో అప్పట్లోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 50 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. సుమారు 76 మంది పారిశ్రామికవేత్తలకు గజం 150 రూపాయలకు ప్రభుత్వం కేటాయించింది. అయితే నిబంధనల ప్రకారం స్థలాన్ని కేటాయించిన సంవత్సరంలోపు పరిశ్రమను స్థాపించాలి. అయితే కేవలం 38 మంది మాత్రమే ఈ పార్కులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. అందులో 12 పరిశ్రమలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. మిగిలిన 26 ఇంకా నిర్మాణ దశ దాటలేదు. మరో 30 మంది అసలు పునాది రాళ్లే వేయలేదు. దండుమల్కాపురం టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తే భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని వందల చేనేత కుటుంబాలకు ఉపాధి లభించేది. కానీ అలా జరగలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్థలం పొందిన వారు పరిశ్రమలు స్థాపించకుండా ఇప్పుడు వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది. అందులో ఉన్న యూనిట్లని మేము ఒకసారి వెళ్ళి సందర్శించాము. టోటల్గా సందర్శిస్తే మాత్రం అక్కడ సుమారుగా నడుస్తున్న ఒక 10-12 తప్ప ఎక్కువ లేవు. కొన్నిట్లో టూలెట్ బోర్డు ఎందుకు పెట్టిరో అర్థమైతే లేదు. అది పెట్టింది ఏంటంటే సంస్థ ఈ పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా టెక్స్టైల్ రంగం, హ్యాండ్లూమ్ రంగం ఈ చుట్టుపక్కల వాళ్ళకు కొన్ని వెసులుబాటు చేయించి పని కల్పించడానికి పెడితే అక్కడ మా స్థానికులకు ఇప్పుడు నల్లగొండ జిల్లా, యాదాద్రి జిల్లాల ఎంతమంది అందులో చేస్తున్నారని ఒకసారి గ్రహించండి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొందరు పారిశ్రామికవేత్తలు భూములు అమ్ముకునేందుకు సహకరిస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అప్పట్లో గజం 150 రూపాయలకు ప్రభుత్వం కేటాయించింది. దాని ధర ఇప్పుడు 50,000కు పైగానే ఉంది. ఇప్పటికైనా సర్కార్ తగు చర్యలు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.